కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు మాల సంఘం జేఏసీ చైర్మన్ చెన్నయ్య. దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానేత కాకా వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లో వేలాది మంది పేదలకు ఇండ్లు ఇప్పించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సభ్యులుగా కాకా కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని సోనియా గాంధీని ఒప్పించారని గుర్తు చేశారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించే కాకా 95వ జయంతి కార్యక్రమానికి కాకా అభిమానులంతా హాజరై ఘన నివాళులు అర్పించాలని కోరారు చెన్నయ్య. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు గుర్తించి చేస్తాం ప్రభుత్వం ద్వారా అని చెప్పిన దానికి ఆయనకు అభినందనలు తెలుపుతున్నాం. మాలమనాడికి వెళ్ళి చాలా గొప్ప పని తీసుకొని పెద్దెత్తులో నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా అందరూ మీరు కూడా జిల్లాలలో మన కార్యకర్తలే కానీ ఏ జిల్లాలో ఉన్నవాడుగా మన కాక రోజు తెలంగాణ గురించి కూడా కొట్లాడిన ఘనత మన కాక గారిది. అందు గురించే తెలంగాణ వచ్చిన దగ్గర తెలంగాణ వస్తేనే నా ప్రాణం పోతుంది అంతవరకు పోరాటం చేసిన వ్యక్తి కాక అని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు ఆ రోజుల్లో సోనియా గాంధీ తోటి నేను మాట్లాడతాని తెలంగాణ ఇస్తావా లేదా అని అడిగిన ఘనత కాకదని కూడా నేను చెప్తున్నాను. అంత పోరాటం చేసి తెలంగాణ వచ్చిన కూడా హాస్పిటల్లో ఉండి దగ్గర తెలంగాణ వచ్చిందా అని అన్నాక తెలంగాణ వచ్చినాక పానం వచ్చిందని కూడా మేము చెప్తున్నాం. అందు గురించేనే కాకగారిని పెద్దెత్తుల నడపాలని అంత జిల్లాలలో మండలాలలో నడపాలని పిలుపునిస్తున్నాం.